చాలాసార్లు వింటుంటాం కదా! మైండ్‌ఫుల్ ఈటింగ్, బీయింగ్ మైండ్‌ఫుల్ అలా అని. మీకెప్పుడైనా ఛాలెంజింగ్‌గా అనిపిచ్చిందా? అంటే అదే పనిగా నేనిప్పుడు మైండ్‌ఫుల్‌గా ఉండాలి అని అనుకోని ఒక పని చేయడం మీరు చేశారా? నేనైతే చేసేదాన్ని. ఎప్పటివరకు జస్ట్ కొన్ని వీక్స్ బ్యాక్ నేనలా కావాలని మైండ్‌ఫుల్‌గా ఉండడమే మైండ్‌ఫుల్ అని అనుకునేదాన్ని. కానీ అది కాదు మైండ్‌ఫుల్ అంటే. మనకు తెలియకుండానే మనం మైండ్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకున్నామనుకోండి. ఎంత చక్కగా వాళ్ళు పరిసరాలు బట్టి నవ్వుతూ, ఆడుతూ హాయిగా ఉంటారు. మనం పెద్దవాళ్ళలా ఉండగలుగుతామా? లేదు. ఎప్పుడు ఏదో బాధ్యత, ఏదో పని, ఏదో వర్క్ టెన్షన్, ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ఉన్న పరిస్థితుల్ని ఎంజాయ్ చేయలేకుండా పోతాం. మరి అలా మైండ్‌ఫుల్‌గా ఉండడం ఎలాగా? అది సాధ్యమేనా? యాహ్! ఖచ్చితంగా సాధ్యమే. మనం రోజు డే టు డే లైఫ్‌లో ఒక చిన్న ప్రాక్టీస్‌ని యాడ్ చేసుకున్నామనుకోండి. ఒకటి కాదు. ఒక 2 చిన్న ప్రాక్టీసెస్‌ని యాడ్ చేసుకుంటే ఇట్స్ ఎ కేక్ వాక్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు చాలా ఇష్టమైన వస్తువు ఏదన్నా ఉంటుందనుకోండి. ఒక పువ్వు అవ్వచ్చు, లేదా ఒక దేవుడు అవ్వచ్చు, ఏదన్నా అవ్వని. దాన్ని రోజు ఒకే ప్లేస్‌లో కూర్చొని ఒక 10 నిమిషాల పాటు చూస్తూ ఉండండి. మీ దృష్టి వేరే వాటిపైకి వెళ్ళినా కూడా గెట్ ఇట్ బ్యాక్. అండ్ జస్ట్ కీప్ లుకింగ్ అట్ ఇట్. ఓకేనా? అండ్ సెకండ్ ఏంటంటే, మనకెన్నో గోల్స్ ఉంటాయి. అది స్పిరిచువల్‌గా గానీ, పర్సనల్‌గా గానీ, రిలేషన్‌షిప్స్‌లో కానీ, వర్క్‌లో కానీ చాలా గోల్స్ ఉంటాయి. అవి అచీవ్ చేసి మీరున్నారు అని ఒక విజువలైజేషన్ తెచ్చుకోండి రోజు. సో, ఈ 2 స్టెప్స్ చేస్తే ఇట్ విల్ మేక్ వండర్స్. యూ విల్ బికమ్ వెరీ మైండ్‌ఫుల్. నాట్ విత్ కాన్షియస్, బట్ ఇన్వాలంటరీలీ. Bye.